అమెరికాలో ట్రంప్ తీసుకున్న డెసిషన్స్కి సంబంధించి మనతో ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి ఫోన్ లైన్లో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అనిల్. సో అనిల్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అమ్మా. అనిల్ గారు చెప్పండి, అంటే ఇప్పటివరకు చూసాము మనము అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ మోదీ అంటే ఫ్రెండ్లీగానే కంటిన్యూ అయ్యారు. ఇప్పుడేమో ట్రంప్ తీసుకున్న టారిఫ్లపై కానీ లేకపోతే ఇప్పుడు వీసాపై తీసుకున్న డెసిషన్ కానీ ఎందుకు మోదీ అడ్డుకోలేకపోతున్నారంటారు? మోదీకి ఏమవసరం అమ్మా అడ్డుకోవడానికి? మోదీకి సంబంధించిన విషయం కాదు కదా. మేక్ అమెరికా గ్రేట్ అనే నిదానంతో ట్రంప్ వచ్చారు. మేక్ అమెరికా గ్రేట్ అనే నిదానాన్ని ఇప్పుడైనా మేక్ అమెరికా వైట్ అగైన్ కింద మార్చాలనుకుంటున్నారా, లేకపోతే ఇండియన్ డయాస్పోరా ఇండియన్ డీప్ స్టేట్ కింద మారుతుందన్న భయంతో తీసుకున్నారా అనేది మనకు కూడా తెలియదు. కాకపోతే ఇది ఏంటంటే ఓరల్ నిర్ణయం మాత్రమే. ట్రంప్ ముందు ఏం చేస్తారు, ఫస్ట్ ఆయన ఒక స్టేట్మెంట్ వదులుతారు, పబ్లిక్ రియాక్షన్ చూస్తారు, దాని తర్వాత ఆయన నెగోసియేషన్స్ కి వెళ్తారు. అయితే దీనికి ముందు కూడా మనం ఇంకో విషయం ఆలోచించాలి. ఆయన గతంలో కూడా ఒక మాట అన్నారు, $10 లక్షల కట్టండి, పౌరసత్వం తీసుకోండి అని. సో దాని తాలూకు వరుస క్రమంలోనే ఇప్పుడు ఈ $1,00,000 నిర్ణయం వచ్చిందని మనం భావించాలి. రెండోది, అమెరికన్ కార్పొరేట్లు ఇప్పుడు ఇంతవరకు ఎవరు మాట్లాడలేదు, రియాక్ట్ కాలేదు. సో వాళ్ళ దృష్టిలో ఏంటనంటే ఇండియన్ డయాస్పోరా అవుతుందో అది బలపడుతుంది, అమెరికన్ డీప్ స్టేట్ కింద మారుతుంది అనే ఒక భయం తాలూకు నిర్ణయం అని అనుకోవాలి. కాకపోతే డ్రాఫ్ట్ కాపీ రాలేదు కాబట్టి ఇప్పుడు మనం దాని గురించి డైరెక్ట్ గా చర్చించడానికి లేదా మనం దాన్ని కామెంట్ చేయడానికి మనకు ఆ నిర్ణయం తాలూకు పూర్తి విధి విధానం తెలియదు. మోస్ట్లీ ఇంకో వారం రోజులు డ్రాఫ్ట్ కాపీ వెళ్తుండొచ్చు. అయితే H1B వీసా మీద వచ్చిన వాళ్ళలో మనం చూసుకుంటే ఈ రోజు అమెరికాలో ఉన్న ఎలన్ మస్క్ కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద వ్యాపార దిగ్గజాలు కానివ్వండి, లేదా మన దగ్గర నుంచి వెళ్ళిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానివ్వండి, చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. సో వాళ్ళు సక్సెస్ కావడమే కాదు, చిన్న అవుట్సోర్స్ కంపెనీస్ పెట్టుకోవడము, వాళ్ళు వీసాల ద్వారా 5 మందినో 10 మందినో 20 మందినో పిలిపించడము, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడము, ఇవన్నీ ఒక ప్రహాసనలో సాగుతూ ఉన్నాయి. అమెరికా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కు దెబ్బ పడుతుందని ఒక దృష్టితో ఈయన ట్రంప్ ఎట్లా అధికారంలోకి వచ్చారు. సో దాన్ని కట్టడి చేయాలని ఉద్దేశంగా నిర్ణయం తీసుకున్నానని చెప్పి అక్కడ ప్రజలకు ఆయన ఒక సాటిస్ఫాక్షన్ నిర్ణయం లాగా కనపడేలా చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే అమెరికన్ కంపెనీస్ ఎలా రియాక్ట్ అవుతుంది, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారనే విషయం మనకు తెలియాలి. మొన్న ఆ మధ్యలో ట్రంప్ అమెరికన్ ఇంక్ అంటాం మనం, అమెరికన్ టాప్ కార్పొరేట్స్ తో మాట్లాడినప్పుడు కూడా ఆయన వాళ్ళకి టార్గెట్లు ఇచ్చారు, ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేయబోతున్నారు నేషన్ కని. మరి ఆ రోజు కూడా ఈ నిర్ణయం రాలేదు. ఇప్పుడు సడన్ గా వచ్చిన నిర్ణయం ఇది. సో ఇది నెగోషియబులా నాన్ నెగోషియబులా అనేది మనకు తెలుస్తుంది. రెండోది, ఇందులో రకరకాల పారామీటర్స్ ఉన్నాయి. అమెరికాలో ఆల్రెడీ ఉద్యోగం చేసుకునే వాళ్ళకి H1B ఎలా వర్తిస్తుంది, లేదా ఆఫ్షోర్ నుంచి పనిచేసే వాళ్ళకి ఎలా వర్తిస్తుంది, ఇది కంపెనీ స్పాన్సర్ చేస్తాయా లేకపోతే వ్యక్తిగతంగా కట్టాలా అనే డ్రాఫ్ట్ కాపీ రావాల్సింది. బట్ ఏది ఏమైనా ఈ నిర్ణయం ఏంటంటే బేసికల్లీ అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోదామని ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్న చాలా మంది భారతీయులకు మాత్రం ఒక నిరాశవాద జనిక పరిస్థితి కలిగించింది. ఒకటి మాత్రం నిజమమ్మా, మనం ఒక విషయం మటుకు చాలా సీరియస్ గా దృష్టిలో పెట్టుకోవాలి. డాలర్ డ్రీమ్స్ అనేది తగ్గించుకుంటూ వెళ్లాల్సిన అవసరం చాలా మందికి ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా క్వాలిటీ పారామీటర్స్ చాలా సీరియస్ చెక్ చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిన చాలా మంది కూడా అక్కడ బెంచ్ మీద కూర్చుంటున్నారు. సో అమెరికన్ డాలర్ డ్రీమ్స్ తగ్గించుకొని స్వదేశంలో ఎంతో మంది ఉన్నారు ఇక్కడ పని చేసుకున్న వాళ్ళు, మనందరూ పని చేయట్లేదా? స్వదేశం మీద ఫోకస్ చేసుకుంటే ఇక్కడ ఎన్నో ఉత్పత్తి వ్యవస్థలు ఉన్నాయి, ఎంతో బ్రతకడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సో అందుకు ఇక్కడ ఉన్న టాలెంట్ రిటెన్షన్ కూడా మంచిదే. సో ప్రధానమంత్రి మోదీకి ఇందులో ఈ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు, లేదా అది ఆయన వెళ్ళి దాని నుంచి కామెంట్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే ప్రధానమంత్రి స్థాయిలో వ్యక్తికి ఈ వీసాల గురించి ఎందుకు మాట్లాడతారమ్మా? అది వాళ్ళ సొంత దేశ నిర్ణయం. అది ఇప్పుడు మన దేశం పట్ల మనం ఎలా నిర్ణయం తీసుకుంటామో వాళ్ళ దేశం పట్ల వాళ్ళు అట్లా నిర్ణయాలు తీసుకున్నారు. ఎట్ ది సేమ్ టైం ఇది వలసవాద నిర్ణయాలు ఇవన్నీ కూడా. సో వాటిని మనం చర్చించకూడదు. రెండోది ఏంటంటే మనం మాట్లాడాల్సింది ట్రంప్ విధించిన టారిఫ్స్ మీద. ఆయన బ్రెజిల్ ఇండియా 2 దేశాలు తప్పిస్తే మిగతా అందరికీ ఆయన వెసులుబాటు ఇచ్చారు. మన 2 దేశాల మీదనే ఆయన 50% సుంకాలు విధించారు. ఇప్పుడు మళ్ళీ నెగోషియేట్ చేస్తున్నాము, ట్రేడ్ అండ్ కామర్స్ డీల్ జరుగుతుంది మంది. సో దీని గురించి మాత్రం మనం ఆలోచించగలగాలి. టాలెంట్ ఎవరైతే ఉంటారో, ఎక్స్ట్రీమ్లీ గుడ్ టాలెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా కంపెనీ స్పాన్సర్స్ చేస్తాయి. మామూలుగా ఏదో వెళ్ళాలి H1B వెళ్ళాలనుకున్న వాళ్ళకి మనకు ఇది ఈ పరిణామం అంత మంచిది కాదమ్మా. ఓకే రైట్ అనిల్ గారు, మీ ఒపీనియన్ ని మా టీ న్యూస్ తో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.